మీది కోపం దుత్త మీద తీర్చినట్టే ఉన్నది పోర్రి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీ నాయకుని తీరు దెబ్బ ఓ కాడ దాకితే ఇంకో కాడ మందేసినట్టు ఎంత మంచి పని ముంగటేసుకున్నాడో చూడుర్రి. అగో ఇక్కడ రోడ్డు కడ్డంగా ఒక గోడ కట్టిర్రు. పోయిన బండ్లన్నీ వెనకకి తిరిగేస్తానేగా. ఏమై ఉంటదబ్బా, ఏదో సమస్య ఉంది కావచ్చు, అందుకే రోడ్డు మీద గట్ల గోడ కట్టిర్రు గ్రామ పంచాయతీ వాళ్ళు అనుకుంటారా ఎట్లా? అట్లా కాదుల్లో, అసలు ముచ్చట ఇంకోటి ఉన్నది చూడుర్రి. తగువ కోసం కట్టడం కాకపోతే ఏంది? ఊళ్ళో పెద్ద మనుషులు సమర్థించడం ఏంది దాన్ని? గీడ ఒక 3 షట్టర్లేసి ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, అది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో ఒక ఆయన గిట్లా ఒక గోదాం కట్టిండు. అయితే దాని మెట్లు ఇక గిట్లా రోడ్డు మీదకి వచ్చినాయని చెప్పి పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిండట ఇదే ఊరికి చెందిన వైసీపీ నాయకుడు. అయితే ఎంత చెప్పినా పట్టించుకుంటలేరని ఆఖరికి గిట్లా ఆయన ఇంటికి దగ్గరలా గిట్లా రోడ్డు మీద అడ్డంగా గోడగట్టి కక్ష తీర్చుకున్నాడు ఈ ఉత్తమ అధికార పార్టీ నాయకుడు. అయితే ఒకటి కాదు 2 కట్టిండు సారు. దీంతోని అటు దిక్కుకెళ్లి పోయేటోళ్లు మస్తు ఇబ్బంది పడుతురట. అధికారం మీ చేతిలో ఉన్నది అని ఎట్లా పడితే అట్లా బరితెగిస్తే ఎట్లా సార్లు? అయినా గాని అక్కడెక్కడో గోదాం కడితే మీ ఇంటి దగ్గర గోడ కట్టుడు మాత్రం సూపర్ సారు. ఇదే అధికార బలం రోడ్డు మీద కట్టిన మెట్లను తీసే దాంట్లో పెడితే మంచిగుండు సారు. అనవసరంగా ఊర్లే పేరు వాయే పైసలు వాయే పో.